4 మందికి ఆర్డర్ ఉందంట. 140 లెక్క అంటే ఇస్తావా? వాళ్ళు వెళ్తున్నారు మరి వేరే చోట 20 రూపాయలు తగ్గించిస్తారంట. అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు తగ్గించేవారా కిరణ్? ఇప్పుడు 50 బిర్యానీలు 20 రూపాయలు 10 రూపాయలు చొప్పున తగ్గించుకుంటే ఎంత? 500 తగ్గుతుంది. ఇక్కడ జరిగే మోసం ఏం తెలుసా? 500 కోసం ఆయన వెళ్ళిపోతున్నాడు. అదే మనం 5గురికి కల్పిస్తున్నాం బిర్యానీ. అప్పుడు 5 బిర్యానీలు ఎంత అవుతుంది? 800 అవుతుంది. అలా చూసుకుంటే తీసుకెళ్ళిన కస్టమర్ సాటిస్ఫాక్షన్ 300 లాభపడతాడులే కానీ ఆయన 500 తగ్గిస్తున్నాడు అంటే ఏ రైస్ వాడుతున్నాడో తెలియదు. 35 మందికి ఇచ్చి 40 మంది తిన్నారంటాడు. తర్వాత వచ్చి అడిగితే మీ వాళ్ళు ఎక్కువ వచ్చారు జనాలు అని చెప్తారు. మన దగ్గర ఇప్పుడు ఇన్ని ఆర్డర్లు వెళ్ళింది కదా ఈ 5 సంవత్సరాల్లో. ఏ రోజైనా కస్టమరు మీ బిర్యానీ తగ్గిందని ఏ రోజైనా చెప్పాడా? చెప్పలేదు. మనం ఇచ్చిన దానికన్నా ఒక 5-10 మంది ఎక్కువే తింటారు. అలా ఇస్తేనే కస్టమర్ మళ్ళీ వస్తాడు. 5 రూపాయలు 10 రూపాయల దగ్గర చూసుకున్నారనుకో, అక్కడ రైసు బాగోదు, పొలుగు ఇస్తాడు. వాళ్ళు ఇచ్చే క్వాలిటీ బాగోదు. అది నేను చెప్తుంది. 5 రూపాయలు 10 రూపాయల దగ్గర మనం తగ్గివద్దు, క్వాలిటీలో రాజీ పడొద్దు, కస్టమర్ని డిస్సాటిస్ఫై చేయొద్దు. ఒకసారి పక్కన తీసుకుంటే అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ తెలుస్తుంది. వేరే చోట బాగోలేదని చెప్పి బిర్యానీ మన దగ్గరకు వచ్చి ఎంతో మంది చెప్పారు నీకు తెలుసుగా.